బయట స్టాల్ పెట్టినది దానికోసమే, కాంప్లిమెంటరీ ఫ్రీ, దానికి ఏం పే చేయట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం బయట మేము ఒక 30 to 40 minutes ఉంటాం, కంపల్సరీ వచ్చి చెక్ చేయించుకోండి. టైం ఉందా? ఓకేనా, మేము బయటే ఉంటామండి. మన జనరల్ వెయిట్లో ఏంటి, ఫ్యాట్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మళ్ళీ ఫ్యాట్లో కూడా 3-4 టైప్స్ ఉంటాయండి, విజల్ ఫ్యాట్, సబ్స్టెన్స్ ఫ్యాట్, ట్రంక్ ఫ్యాట్. నెక్స్ట్ మజిల్, మన బాడీ ఏజ్, మన లోపల అవయవాల కండిషన్ ఏంటి, ఇదంతా మనకి ప్రొఫైల్ వస్తుంది. బ్లడ్ అయితే తీయరండి, జస్ట్ స్కానింగ్ మీద ఉంటుంది, భయపడద్దు. ఓకే, సెన్సర్ బేస్ మీద పనిచేస్తుంది, కాబట్టి బయట ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత ప్రొసీజర్ ఏంటని మేము మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ వీక్ కూడా మీరు ఎవరైనా స్టాల్స్ పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చండి. ఫ్రీయేనండి, మేమేమి డబ్బులు కలెక్ట్ చేయట్లేదు స్టాల్స్కి. అంటే మనకి ఇందులో పార్టిసిపేట్స్ అందరికీ ఫ్రీ పెట్టుకోవడానికి. బయట నుంచి ఎవరైనా వస్తే చార్జ్ తీసుకుంటాం. మరి ఈరోజు బర్త్డే బేబీని కూడా వేదిక మీద రాసిన కోరుతున్నాం. కాగితాలు రెడీగానే ఉన్నాయి. అన్ని లిస్ట్ నాకు హరిడి లిస్ట్ నేను పిలవడానికి ఇచ్చారు అది ఇచ్చారు. అంటే ఒక సెట్టే ఇచ్చారు, 8 members ఇచ్చారు. ఈ చిన్న పేపర్ ఇచ్చారు కదా. అవును, అది సరే. ఈ కాగితాలు ఒకటే ఇస్తే జడ్జికి ఇచ్చేనా? రాధిక గారు మీకు పడతారా? ఫస్ట్ పడేస్తారా? నెక్స్ట్ మీకు ఇది స్టార్ట్ చేస్తారా? ఒక్క నిమిషం. దేవి లైవ్. ఆయన వస్తే ఇచ్చేది పట్టుకోండి, నాకు తెలుస్తుంది. ఒకసారి హలో, ఇంకా పాడండి. కూర్చోండి. వచ్చేయండి, మీరు వచ్చేసరికి అందుకే చిన్న టేబుల్ అయితే వచ్చేయచ్చు. రండి అంటే ఇవి నాకు నిజంగా సూర్యకాంతంగా అవుతుందండి బాబు. ఇవాళ తలుచుకోవాలి. సూర్యకాంతం కదా అత్తగారు. అత్తగారా? ఓకే, సరే. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి పి సుశీల గారు పాడిన పాట. రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం సాలూరు రాజేశ్వర గారు. మీ పేరు, నంబరు? బి రాధిక, నంబర్ 12. ఓకే. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూచి చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే.
నీతి రీతి పరువము వృధగా బరువుగా సాగే నీవు లేక వీణా తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తలుపులెన్నో మదిలో దాచి వేచినాను తాపమింక నేను ఓపలేను స్వామి తాపమింక నేను ఓపలేను స్వామి తరుణిని కరుణను ఏలగరావా నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది నీవు లేక వీణా. అక్కడ చెప్పండి, ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. బాగా పాడారు. కానీ చిన్న కరెక్షన్స్ ఏంటంటే ఇంకా మీరు నిదానంగా కంగారు లేకుండా కొంచెం ఏదో పరిగెట్టేస్తున్నట్టుగా పాడారు. అది అక్కర్లేదు, హాయిగా ప్రశాంతంగా ఇంకా దాన్ని ఆ భావంతో పాడితే బాగుంటుంది అనిపించింది నాకు మనసుకి. బాగుంది. పద్మారావు గారు. వేదికగా అలంకరించిన సంగీత గురువర్యులకు తోటి పార్టిసిపెంట్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు పద్మారావు. నేను ఇప్పుడు పాడబోయే పాట దేవత సినిమా నుంచి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి. గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, రచన వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి గారు, సంగీతం ఎస్పి కోదండపాణి గారు. మీ పేరు సార్? పద్మారావు. పద్మారావు నంబర్ ఐడియా లేదా? ఓకే, చూస్తాం. ఏ 16 పద్మారావు, డి పద్మారావు సార్. ఓకే. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి
జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు పద్మారావు గారు. మీరు గమనించేదా లేదో అందరూ లాస్ట్ టైం పాటలు పాడినప్పుడు పద్మారావు గారు కాస్ట్యూమ్స్ చూసారా, రెండు పాటలకి 2 రకాలు వేసుకున్నారు. Correct. అలాగే ఈ రోజు కూడా ఓల్డ్ సాంగ్స్ అనగానే ఇలా తయారై వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటే ఫాలో అవ్వండి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఇల్లు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రజియా గారు. సుధారాణి గారు వస్తున్నారు. రజియా, మీ నంబర్ మ్యామ్ 8. ఓకే ఓకే రజియా. అందరికీ నమస్కారం. నా పేరు రజియా. నేను పాడబోయే పాట తాత మనవడు మూవీలో నుంచి. సంగీతం రమేష్ నాయుడు గారు, నిర్మాత రాఘవ గారు, పాడినవాడు సుశీల గారు. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు, ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. చిన్న బాబు ఎదిగితే కన్నవాడికి ఆనందం, నెలవంక పెరిగితే నింగికే ఒక అందం. చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు, చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు. తన వంతం వెలిగించే తనయుడు కడి 10,000. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. కన్నవాడి కలలు తెలుసుకోవాలి, ఆ కలలు కంట నీరు పెడితే తుడవాలి. కన్నవాడి కలలు తెలుసుకోవాలి, ఆ కలలు కంట నీరు పెడితే తుడవాలి. తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా, తన వారిని సుఖపెడితే ధన్యతవు నాన్న. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. తండ్రి మాటకై కానుకు తరలిపోయే రాఘవుడు, అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు. తల్లి చెరను విడిపించగా తలపడే ఆగరుడు, అందుకే ఆ పక్షేంద్రుడు అంతటి మహనీయుడు. ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి, ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి. భూమిపైన నీ పేరు ధృవతారగా వెలగాలి, ధృవతారగా వెలగాలి. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. ఈ పాట కొంచెం పాడుకోవాలండి. ఈనాడే పాపాని కాదు, రాధా. పుట్టిన
పెట్టండి. అంటే అందరూ బాబు అన్నాడు కదా, అందుకని ఇక్కడ పాప అంటాం. అది భలే బాగా పాడారండి, చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలండి. మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా అంటే అనిపించింది. ఆవిడకి అన్ని బర్త్డేలు కనిపిస్తాయేమో. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ రోజ్ కలర్ సారీ కూడా చాలా బాగుంది. విభాషిణి. మేడం మీరు ముందు వాటిల్ రెండింటికన్నా కూడా ఇవాళ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయి పాడారు. అంటే మరీ గట్టిగా సాధన చేశారేమో అనుకుంటున్నాను.